యా హాయ్ అన్న. హలో. సో బేసిక్గా వైజాగ్ డ్రాప్ మీద వచ్చిన మూవీస్ లైక్ ఛత్రపతి కానీ ఇంకా కొన్ని మూవీస్ వచ్చినాయి, అవి అన్నీ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినాయి. సో ఈ మూవీ కూడా ఏమైనా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేటట్టుందా? అంటే ఎట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన హైదరాబాద్ బయటికి వెళ్ళి కొన్ని కొన్ని సినిమాలకి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ల్యాండ్ జాగ్రఫీ కానీ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా మారుతుంది. అవునవును. సో మాకు వి రిక్వైర్డ్ అ ఫిల్మ్ విత్ ద పోర్ట్ అండ్ బీచ్ అండ్ సీ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ ఉద్దేశంతోనే పిక్ చేశారు. అండ్ మేము కూడా ఏంటంటే అక్కడ అప్పుడులో వైజాగ్ని రీక్రియేట్ చేయడంలో చాలా ప్రయత్నించాం అనమాట. సో విజువలీ నాకు చెప్పినట్టు ఇప్పుడు పూర్ణ మార్కెట్ అని ఉండేది వైజాగ్లో పాత రోజుల్లో. కింగ్ ఎడ్వర్డ్ అని పిలిచేవారు. కింగ్ ఎడ్వర్డ్ మార్కెట్, కురుప్ప మార్కెట్ అని ఉండేది ఆ టైంలో. సో అదొక 8 acresలో ఆబ్వియస్లీ ఆ మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి మేము ఆర్ఎఫ్సీలో దాన్ని రీక్రియేట్ చేయడం జరిగింది. ఒక 8 to 13 acresలో అనమాట. ఒక రియల్. సో జనరల్గా మనం జనాలు నమ్మించాలి, ఒక ఆ వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక దాంతో తీసాం వైజాగ్ అని. వైజాగ్ వల్ల సినిమా ఆడదు కదా. కొంచెం ఆ నమ్మకం అన్నట్లు నమ్మకం అంటే సినిమా బాగుంటే మ్యాటర్ అది. వైజాగ్ అయినా తనకైనా ఎక్కడైనా ఆడుతుంది సినిమా. ఆ సెంటిమెంటల్గా వస్తుంది కదా వైజాగ్ డ్రాప్ మీద అట్లా. ఇందాక అన్నాడు కదా, నాకు ఆ సెంటిమెంట్స్ ఏం లేవు గురు నాకు అసలు. అది థ్యాంక్ యూ సో మచ్. మల్టీ స్టారర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంతకుముందుకు F2, F3 అన్ని బ్లాక్ బస్టర్. ఐ బిలీవ్ దట్ సమ్ స్టోరీస్, కొత్త స్టోరీలు చెప్పాలన్నప్పుడు 2 హీరోలు ఉంటారు, కొన్నిసార్లు 3 ఉంటారు, కొన్నిసార్లు వేరే పాత్ర ప్రామినెన్స్ తీసుకుంటుంది. కొన్ని డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడు హీరో సెంట్రిక్ స్టోరీలు చెప్పాలంటే ఎక్కడో ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. బట్ దాంట్లో కూడా మనం డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ మల్టీ స్టారర్స్ ఆర్ ఫర్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆల్సో. నేను ప్రొటాగనిస్టే అవ్వాలి అనేది చాలా మంచి క్యారెక్టర్ అయితే తప్ప ఆల్సో ఐ డూ ఇట్. నాకు అలాంటి అప్రిహెన్షన్స్ ఏం లేవు. ఎందుకంటే వెంకటేష్ గారితో చేసినప్పుడు నాకు అదే లెర్నింగ్ అనమాట. ఆయన అదే అన్నారు, స్క్రిప్ట్ ఈస్ గ్రేటర్ దెన్ అస్ వరుణ్. స్క్రిప్ట్, స్టోరీ, సినిమా మనకన్నా గొప్పదే, మనం అంత మైండ్లో పెట్టుకోదు. F2 షూటింగ్ చేసేటప్పుడు ఆయన అదే అన్నారు, ఐ వర్క్ విత్ బంచ్ ఆఫ్ యంగ్ గైస్, అదర్ గైస్, బట్ మనం ఎక్కడో నేను ఈ యాక్టర్ని, నేనేంటి ఈ యాక్టర్ పక్కన ఈ డైలాగ్ చెప్తున్నాను, లేకపోతే అతనేంటి టేక్ ఓవర్ చేస్తున్నాను అనుకుంటే ఎప్పుడు సినిమా బయటికి రాదు, బాగుండదు కూడా. యూ షుడ్ ఎబుల్ టు అక్కడ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది, నీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్న మైండ్ సెట్తోనే నువ్వు సినిమాని చేయాలి. అప్పుడే సినిమా హిట్. అప్పుడు మేము అలా చేసిన సినిమానే F2. అందుకే దానికి అలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ వచ్చింది. ఇంకా కమింగ్ మూవీస్లో విలన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఒక కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను మెర్లపాక్ గాంధీతో. హారర్ కామెడీ లాంటిది అనమాట. అది నెక్స్ట్ మంత్ అండి. విలన్గా కాదు, అందులో కూడా కొంచెం ఇలాంటి షేడ్స్ ఉంటాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బై.